ఏమిటో ఈ జీవితం అస్సలు అర్థం కాదన్న. పొద్దున్నుండి సాయంత్రం వరకు ఎండలో, నీడలో గొడ్డు కష్టం చేసిన మేస్త్రి పనిలో మాకు మాత్రం ఒక్క సబ్‌స్క్రైబ్, ఒక్క లైక్ కూడా వస్తలేదన్న. ఏమిటో మరి నీడలో కూర్చొని డాన్స్ చేయటం, నీడలో కూర్చొని, ఏసీలో కూర్చొని ఫన్నీ వీడియోస్ తీసిన ప్రతి ఒక్కళ్ళకు సబ్‌స్క్రైబ్, లైకులు వస్తున్నాయి తప్ప, ఎండలో, నీడలో తేడా లేకుండా కష్టపడి చెమటోడ్చినా కూడా మాకు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదన్న మీ నుండి. ప్లీజ్ దయచేసి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేయండన్న. నేనేమో తప్పుడు పని చేస్తలేను. గొడ్డు కష్టం చేసుకుంటూ మేస్త్రి పనిలో ఏదో నాకు తగిన వీడియోస్ మాత్రం తీయగలుగుతున్నాను. దయచేసి ఈ వీడియో కంప్లీట్‌గా చూసి నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే చాలన్న ఈ తమ్ముడికి చాలా హ్యాపీగా ఉంటాడు. ఎంత గొడ్డు కష్టం చేసినా మేస్త్రి పనిలో ఎన్నో నొప్పుని భరించుకుంటూ మాలు కలపడం, రాళ్ళేయటం 2, 3 ఫ్లోర్‌లు ఎక్కి దిగితే ఆ పెయిన్స్ భరించుకుంటూ అయినా సరే మీకోసం ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నానన్న. అయినా సరే మాకు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదు. ఏందో అర్థం కాని బాధ ఏందంటే ఎవరెవరికో సబ్స్క్రైబ్ చేసి వేలకు వేలు, లక్షలు లక్షలు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. నేను మాత్రం గొడ్డు కష్టం చేసినా కూడా నాకు మాత్రం ఎలాంటి లైక్స్ వస్తలేవు, సబ్స్క్రైబ్ వస్తలేవన్న. ఎంత బాధేస్తది మనసుల. చూడండి మేస్త్రి పనిలో పొద్దున్నుండి సాయంత్రం వరకు నీడలుంటే నీడలో కష్టపడాలా, ఎండలుంటే విపరీతంగా గొడ్డు కష్టం చేయాల్సిందే అన్న మా పని. ఇది మేస్త్రి పని అంటే. ఒక్కసారి ఆలోచించండి మేస్త్రి పని చేస్తే ఎంత బాడీ పెయిన్స్ వస్తాయో నైట్‌కు. మీలో ఎవరన్నా చేస్తేనే గదన్నా మీకు అర్థమయ్యేది. లేదా మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకైనా సరే చూసే ఉంటారు గదా! మేస్త్రి పని అంటే ఒక్క పని ఉండదు. ప్రతి ఒక్క పని చేపిచ్చేదే మేస్త్రి పని. చూడండి ఈరోజు మధ్యాహ్నం ఎండలో ఎంత కష్టపడుతున్నానో, ఈ గుంత 5 ఫీట్లు తీయాలన్నా అది కూడా నేను ఒక్కడినే. ఎవ్వరు లేరు. నేనే తవ్వాలి. నేనే ఆ గంపతోనే ఆ మట్టి మొత్తం బయట ఇసిరేయాలి. చూశారు గదా నా కష్టానికి విలువ. ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అన్న. ఈ తమ్ముడికి సపోర్ట్ చేస్తే నిజమే అన్న. మీకు ఏసీలా ఫ్యాన్ల కింద డాన్స్ చేస్తూ ఫన్నీ వీడియోస్ తీసుకునే వాళ్ళకి మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తారే తప్ప, మాలాంటి గొడ్డు కష్టం చేసిన మేస్త్రి పనిలో ఎంతో ఒళ్ళు నొప్పులతోని, ఓపికతోని అలా కష్టపడుతూ ఉంటున్నా కూడా మాకు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇయ్యరు కదా! అది కాదన్న నేను చెప్పేది ఏందంటే, నేను మేస్త్రి పని చేస్తున్నాను కాబట్టి నా బాధ, నా బాధ్యతలు మొత్తం మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు పంచుకునేంత పట్టింపులు ఎవరు లేరు. నా బాధ నా సంతోషం మొత్తం మీతోనే పంచుకోవాలని నా చిన్న కోరికన్న. అందుకే ప్రతి వీడియో మీకు కనిపించే రకంగా నిజాయితీగా ప్రతి వీడియో అప్‌లోడ్ చేస్తూనే ఉన్నానన్న. అయినా కూడా ఈ తమ్ముడు సబ్స్క్రైబ్ చేయట్లేరు, లైక్ చేస్తలేరు. అట్‌లీస్ట్ కంప్లీట్‌గానే చూడండన్న వీడియో చాలు. మీరు చేసేది ఏం లేదు. నన్ను బతికించడం తప్ప వేరే ఉద్దేశ్యం ఏం లేదన్న. ఎందుకంటే నేను నా జీవితం మొత్తం యూట్యూబ్ మీదనే ఆధారపడ్డా. మీరు సపోర్ట్ చేస్తే తప్ప నా జీవితం మారేటట్లా లేదన్న. ఎందుకంటే ఎప్పటికి మేస్త్రి పని చేయాలంటే బాడీ తట్టుకోలేదన్న. ఉన్ననే కట్టెపుల్లలాగా. ఈ కట్టెపుల్ల బాడీతోని రెండో అంతస్తుకైనా సరే 50 కిలోల సంచిని, సిమెంట్ సంచిని తీసుకొని పోయేంత ఓపిక ఉంది. కానీ మీరు వీడియో చూడకుండా, సబ్స్క్రైబ్ చేయకుంటే ఆ ఓపిక ఒకటేసారి దిగిపోతుందన్న. అంత బాధేస్తుంది తెలుసా! నేనే కాదన్నా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటది. నన్ను సపోర్ట్ చేసినంత వీళ్ళుగా వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి. ఒక్క మెయిన్ ఉద్దేశంతోని వీడియో అప్‌లోడ్ చేస్తామే తప్ప, ఏదో అబద్ధం చెప్పుకుంటూ ఆషాతమాషాగా అయితే అస్సలు అప్‌లోడ్ చేసే వీలుండదన్న. యూట్యూబ్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వాటి రూల్స్‌ని ఫాలో అవుతూనే వీడియో కరెక్ట్‌గా రన్ అవుతూ ఉంటది. మంచి కంటెంట్ ఇయ్యాలి. మంచి హ్యాష్ ట్యాగ్స్ ఇయ్యాలి. మంచి టైటిల్ ఇయ్యాలి. మంచి థంబ్‌నెయిల్ పెట్టాలి. ఇవన్నీ లేనిది వీడియో తీయడం సహజం కాదు. యాక్చువల్లీ వీడియో తీయాల్సిన అవసరం కూడా ఎవరికొస్తదో తెలుసా? ఓపిక, జీవితం విలువ తెలిసిన వ్యక్తికి మాత్రమే వస్తదన్న. అంటే నా జీవితం బాలేదు, ఇలా మారాలి, వీటి ద్వారా మారే అవకాశం ఉంది అనే ఉద్దేశం ఎవరికైతే మొదలవుతదో వాళ్ళు మాత్రమే వీడియోస్ తీసే అవకాశం ఉంటదన్న. అంతేగాని నాకు ఆస్తుంది, నేను ఫ్యాన్ల కింద, ఏసీల కింద డాన్స్ చేస్తూ ఉంటాను, కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటాను. అవును. వాళ్ళు చేసేది ఒక మంచి కంటెంటే. కానీ వాళ్ళకేందన్నా వాళ్ళకి ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి. మాలాంటోళ్ళకి ఏమున్నాయి చెప్పండి? గొడ్డు కష్టం చేసి వీడియోస్ తీయాల్సిన అవసరం ఏముంది? మా చిన్న బతుకు ఒక మంచి బతుకుగా మారే అవకాశం ఉంటదనే ఉద్దేశంతోని తప్ప, ఆ ఉద్దేశంతోనే మేము వీడియోస్ తీయడం జరుగుతుందన్న. ముఖ్యంగా అయితే నేను చాలా వీడియోస్ తీశాను. ఇప్పటికి నా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 500 చిల్లర వీడియోస్ అప్‌లోడ్ చేశాను. అందులో నాకు 13,000 చిల్లర సబ్‌స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. అది ఒక 2 వారాల నుండి పెరుగుతలేరన్న.
అక్కడికి ఆగిపోతున్నారు. అసలు లాంగ్ వీడియో చూస్తేనే కదా నాకు మానిటైజర్ అయ్యేది. మానిటైజర్ అయినా కూడా అంత సబ్స్క్రైబర్లు ఉంచుకొని కూడా యూజ్‌ఫుల్ లేదన్న. మీరు సరిగ్గా వీడియో చూడకుండా, లైక్ చేయకుండా ఉంటే నా బతుకెట్లా అన్న మారేది? మీరే ఆలోచించండి. ఈ తమ్ముడు బతుకు మారాలి అంటే మీ చిన్న సహాయం కావాలన్న. ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్‌గా వీడియోస్ చూసి లైక్ చేస్తే కదా అన్న నా జీవితం మారేది. ఎన్నో హోప్స్ పెట్టుకొని సిటీలో గొడ్డు కష్టం చేస్తున్నానన్న. మీరు ఆలోచించండి. నా పొజిషన్ ఎంత ఘోరంగా ఉంటే ఇంత ఘోరమైన పని చేస్తాను. నేను చదువుకోలేనా? నాకు తెలవదా అని? కానీ ఏందంటే అన్న, మేస్త్రి పనిలో నాకు ఇష్టం కాబట్టి నేను చేయగలుగుతున్నా. అలాగే కష్టం కూడా చాలా ఉంది. నైట్ పూట నేను భరించే బాడీ పెయిన్స్ ఉంటాయి చూడండి. మోకాళ్ళ కింద పిక్కలంటాం మనం. పల్లెటూర్లలో కొంతమంది అంటూ ఉంటారు పిక్కలు. ఆ పిక్కలే నైట్ పూట నిద్ర రాకుండా చేస్తున్నాయి. 2, 3 ఫ్లోర్‌లు ఎక్కి దిగాలి అంటే పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గొడ్డు కష్టం చేస్తే ఎంత బాడీ పెయిన్స్ వస్తదో మీరు ఒక్కసారి ఆలోచించండన్న. మీకు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్, మెట్లు ఉన్నాయి. ఖాళీ 2, 3 ఫ్లోర్‌లు ఎక్కి దిగడానికే నీకు బాడీ పెయిన్స్ వస్తున్నాయా అని అంటారు. ఒక్కసారి 2 సార్లు మీరు ఆష తమాషాగా సరదాగా అలా ఎక్కి దిగడానికి కాదన్నా. పొద్దున ఇటుకలు మోస్తూ, ఇసుక మోస్తూ ఎక్కి దిగండి. పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గొడ్డు కష్టంలాగా కష్టపడండి. ఎక్కి దిగండి. అప్పుడు తెలుస్తదన్న నైట్ పూట ఆ పెయిన్స్ వస్తాయా రావా అనేది. అది ఆ పెయిన్స్ భరిస్తూ ఓపికతోని మళ్ళీ వీడియోస్ తీస్తున్నాను నన్ను. దయచేసి తమ్ముడు బాధ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఎంతో గొడ్డు కష్టం చేస్తున్నా ఈ మేస్త్రి పనిలో. మేస్త్రీలు చీప్‌గా మాట్లాడినా సరే నా కర్తవ్యం నేను సాధించాలనే ఉద్దేశంతోని వీడియోస్ మేస్త్రి ముంగటైనా సరే, మేస్త్రి తిట్టినా, కొట్టినా ఓపికతోని అడుక్కుంటూ సరే పర్మిషన్ తీసుకొని మరీ వీడియో తీస్తున్నానన్న. అది నా బతుకు తీరు. ఇవన్నీ మీకు తెలవయి. ఏదో వీడియోలో కష్టపడుతున్నా అని జాలితోని చూస్తున్నారే తప్ప కష్టం వెనుకున్న బాధ ఎంత గొడ్డు కష్టంగా అనుభవిస్తున్నానో మీకు తెలుస్తలేదన్న. అది నాకు తెలుసు. నా మనసుకు తెలుసు. ఏదో మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారనే ఉద్దేశంతోని తప్ప. ఆ మాత్రం కూడా రాకుంటే ఈ గుండె దడనమంటుందన్న. తట్టుకోలేకపోతుంది. అంత బాధగా అయినా సరే, సంతోషమైనా సరే వీడియోస్ మాత్రం తీయడం మానట్లేనన్న. ఖచ్చితంగా వీడియో అప్‌లోడ్ చేయాల్సిన ఉద్దేశంతోనే తీస్తున్నాను ప్రతిరోజు. ప్లీజ్ అన్న, ఈ తమ్ముడి కష్టాన్ని అర్థం చేసుకొని ఒక విలువనివ్వండన్న ప్లీజ్.